అందరికీ నమస్కారం. నా పెద్దలకు, తల్లిదండ్రులకు, గురువులకు పాదావి వందనములు. భగవద్గీత అంటే ఏమిటి? జీవితమంతా అయిపోయిన తర్వాత చదువుకోవాల్సిన పుస్తకమా? రిటైర్మెంట్ అప్పుడు సహోద్యోగులిచ్చే బహుమతా? ఎవరైనా మరణించినప్పుడు ప్లే చేసే సీడీనా? పని పాట వదిలేసి సన్యసించమని చెబుతుందా భగవద్గీత? కాదు, అవన్నీ అపోహలు. ఒక్క మాటలో చెప్పాలంటే భగవద్గీత డైనమిక్ ప్రిస్క్రిప్షన్ ఫర్ లైఫ్. సంతృప్తి, సంతోషాలు నిండిన జీవితం గడపాలంటే, చేస్తున్న పనులలో విజయం సాధించాలంటే గీతను అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఒకటవది, భగవద్గీత హిందువులది కనుక నేను దాన్ని చదవను, దాని అవసరం నాకు లేదు అనేవారు ఎలాంటి వారంటే, భూమి ఆకర్షణ సిద్ధాంతం న్యూటన్ కనిపెట్టాడు, అది బ్రిటిష్ వాళ్ళది కనుక మనం దాని జోలికి పోవద్దు అనే వాళ్ళతో సమానం. గీత భారతీయులందరిది. రెండవది, సంతోషంగా ఉండాలని ఏవేవో చేస్తూ ఉంటాం. వాస్తవానికి కోరికలను అధిగమించినప్పుడే సంతోషంగా ఉంటాం. ఉదాహరణకు, ప్రమోషన్ కావాలి అని నిరంతరం దాని గురించే ఆలోచించే వ్యక్తికి చింత తప్ప మరేం మిగలదు. అదే తన పని తాను సమర్థవంతంగా నిజాయితీగా చేసుకుంటూ పోతే ఆలోచించే అవసరమే లేకుండా ప్రమోషన్ వస్తుంది. గీత చెప్పేదే అది. నీ పని నువ్వు చెయ్యి, ఫలితం గురించి ఆలోచించకొని. మూడవది, సన్యాసం అనేది కాషాయాలతో రాదు, అది ఒక మానసిక స్థితి. 100 మంది మధ్య ఉన్న 100 పనులున్నా కూడా తామరాకు మీద నీటి బొట్టులా ఉండడమే సన్యాసం అంటే. నాలుగవది, ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవడం అంటే దాని అర్థం అన్నిటిని వదిలేసి మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోమని కాదు. ప్రపంచం అందిస్తున్న అన్నిటినీ మీ ఇంద్రియాల సహాయంతో తెలివిగా వాడుకోమని. అలా వాడుకుంటే మీకు ప్రశాంతత ద్వారా విజయం లభిస్తాడు. ఐదవది, ఒక క్రీడాకారుడు ఉన్నాడనుకోండి, అతని సామర్థ్యం, ఫిట్నెస్ అన్నీ ఒకేలా ఉన్నప్పటికీ ఒకరోజు విజయం సాధిస్తాడు, మరొక రోజు చిత్తుగా ఓడిపోతాడు. ఆ మరునాడు మామూలైన ఆట తీరు ప్రదర్శిస్తాడు. ఎందుకలా? మనస్సు, మైండ్ ప్రశాంతంగా ఉంటే, ఉత్సాహంగా ఉంటే దేన్నైనా సాధించవచ్చు. ప్రశాంతతను సాధించడం ఎలాగో భగవద్గీత చెబుతుంది. కేవలం నా కోసమే అనుకొని మీరు చేసే పనులలో రాణించలేకపోవచ్చు. నేనే అన్నది అధిగమిస్తే మీకు కొత్త శక్తి వస్తుంది. ఉదాహరణకు, నా ఆనందం కోసమే ఆడుతున్నాననుకునే క్రీడాకారుడి భవిష్యత్తు అక్కడితో ఆగిపోతుంది. దేశం కోసం ఆడాలనుకుంటే అతడిలో కొత్త ఉత్సాహం వస్తుంది, ఇంకా ఏకాగ్రతతో ఆడతాడు, అతన్ని విజయం వరిస్తుంది. నా కోసం కాదనుకొని చూడండి, ఏ పనిలో అయినా బాధ్యత పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. భగవద్గీత చెప్పేదే అది. అసలు భగవద్గీత ఇంకా ఏమేమి చెబుతుంది? ధర్మాల గురించి చెబుతుంది, కర్తవ్యం అంటే చెబుతుంది, నాగరికత అంటే కోరికలను తీర్చుకోవడం కాదు, అదుపులో పెట్టుకోవడం అని చెబుతుంది, ఆనందంగా జీవించడం ఎలాగో చెబుతుంది, సుఖం, శాంతి, త్యాగం, యోగం అంటే ఏమిటో చెబుతుంది, ఎవడు ఇష్టడో చిత్తమైనడో చెబుతుంది. ప్రతి
లేకుండా కర్మ చేయడంలో కలిగే ఆనందం ఎంతో చెబుతుంది. మంచి పనులు చేసేవాడికి లభించే శాశ్వత కీర్తి అంటే చెబుతుంది. పరమాత్ముడికి ఎవడు ఇష్టడో చెబుతుంది. ఆయనను చేరే మార్గాన్ని చూపిస్తుంది. అందుకే భగవద్గీత సర్వమానవాళి కోసం. అర్థం చేసుకున్నవారు ధన్యులు. నిన్ను నన్ను మనందరి గురించి మాట్లాడుతుంది భగవద్గీత. మానవుడు ఎలా అభ్యున్నతి సాధించాలో చెబుతుంది గీత. గీత చదువుకో, నీ రాత మార్చుకో. ఓం శ్రీ పరమాత్మనే నమః. అత ప్రథమోధ్యాయః అర్జున విషాద యోగః. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిం అకుర్వత సంజయ. తాత్పర్యము: యుద్ధానికి సంసిద్ధులై ఉన్న పాండవ సైన్యాన్ని చూసి నా పుత్రులు మరియు పాండుపుత్రులు ఏమి చేసిరి? సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం ఆచార్య మహతీం చము. యుద్ధానికి సంసిద్ధులై ఉన్న పాండవ సైన్యాన్ని చూసి దుర్యోధనుడు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అంటున్నాడు: పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్య మహతీం చమూం యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా అత్ర శూరాః మహేశ్వాసః భీమార్జున సమాయుధి యుయుధానో విరాటస్య ద్రుపదస్య మహారథః దృష్టకేతుశ్చేకితానః కాశీరాజస్య వీర్యవాన్ సువృజిత్ కుంతిభోజస్య శౌర్యశ్చ నరపుంగవః యుధామన్యుశ్చ విక్రాంతః ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథః. సారాంశం: ఈ పాండవ సైన్యం ధైర్య సాహసవంతులు, అస్త్ర విద్యా నిపుణులు. శౌర్యంలో భీమార్జున సమానులు ఉన్నారు. సాక్ష్య విరాటుడు, ద్రుపదుడు, దృష్టకేతుడు, చేకితాసుడు, కాశీరాజు, పురిజిత్తు, శైబుడు, యుధామన్యుడు, ఉత్తమోజుడు, అభిమన్యుడు, ఉప పాండవులు కూడా ఉన్నారు. వీళ్ళంతా మహారథులే. అస్మాకం తు విశిష్టాయే తాని బోధద్విజోత్తమా నాయకా మమ సైన్యస్య సన్యాసం సాంబ్రవీమితే. తాత్పర్యము: బ్రాహ్మణోత్తమ, ఇకపై మన సైన్యంలో ఉన్న నాయకులు, సుప్రసిద్ధులు అయిన వాళ్ళ గురించి కూడా చెబుతాను. పార్థాయ ప్రతిబోధిత భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైత మృతవర్షిణి భగవతీం అష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణి భగవద్గీతే భవద్వేషిణి. తాత్పర్యం: భగవద్గీత మహాభారతం యొక్క సమగ్ర సారాంశము. భక్తుడైన అర్జునకు నచ్చిన ఉపదేశమే గీతా సారాంశము. భారత యుద్ధం జరుగురాదని ఆ మహానుభావుడు
సర్వ విధంలా ప్రయత్నించను, కానీ ఆ మహానుభావుడి ప్రయత్నములు వ్యర్థములాయను. అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థునకు సారథి అయి నిలిచెను. అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను, గురువులను, మేనమామలను, మనవలను, సోదరులను, మిత్రులను చూచి హృదయము ద్రవించి నకాంక్షేణ విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా కిం భోగైర్జీవితేన వా. తాత్పర్యం: స్వజనమును చంపుట ఇష్టపడక నాకు విజయము వలదు, రాజ్య సుఖము వలదు అని ధనుర్బాణములను క్రింద వేచి దుఃఖితుడైన అర్జును చూచి శ్రీకృష్ణ పరమాత్మ, భగవద్గీత అంటే ఏమిటి? 5000 సంవత్సరాల పురాతన జ్ఞానం. భగవద్గీతను తరచుగా గీత అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. గీతను రచించిన దేవుడు ఎవడు? మన హిందూ పురాణాల యొక్క సాంప్రదాయాల యొక్క వేదవ్యాసి ఋషి చెప్పినట్లుగా గీత గణేశచే రాయబడినది. గీతలో 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు గలది. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవేష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశానాయ ధీమహి. జై గణేశ, జై జై గణేశ. ధన్యోస్మి.